ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప తమ్ముడు బయటికి వెళ్ళాడు నాన్న. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాడు. ఏంట్రా అంత ముఖ్యమైన పని? ఫ్రెండ్స్తో తాగడానికి వెళ్ళిపోయి ఉంటాడు. లోడింగ్ జరుగుతుంటే ఏమాత్రం బాధ్యత లేకుండా అలా ఎలా వదిలేసి వెళ్తాడ్రా? పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఏమనుకుంటున్నాడు వాడు అసలు? నీకు అప్పగించిన పనులు వదిలేసి ఎక్కడికి వెళ్ళావురా? ఈ రోజు వచ్చిన అమ్మాయి నీ పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇక నువ్వుండేది దేనికి? పెళ్ళైన తర్వాత అయినా కాస్త బాధ్యతగా ప్రవర్తిస్తావు అనుకుంటే ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావు. బాగుపడ్డావు అనుకున్న ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తావు? నీ వల్ల ఎంత నష్టం వస్తుందో తెలుసా? మన సుందరం పడిపోయి దెబ్బ తగిలి ఉండదు. హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకుపోయి ఉన్నాను. వాడికి దెబ్బ తగిలిందా? ఇందాకటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమైపోయింది? లేదు నాన్న, కాలు జారి పడిపోయినాడు. తలకి బాగా దెబ్బ తగిలి ఉండదు. తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండాను. నీకు ఫోన్ వస్తే ఎవరితోనో తిరగడానికి వెళ్ళానని చెప్పు, అంతేకాని వాడికి బాలేదు వీడికి బాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశాను ఎవడికి చెప్తావురా ఇవన్నీ? ఎన్నిసార్లు ఇలా అబద్ధాలు చెప్తావు? అబద్ధం కాదు, నిజమే చెప్తాను. కావాలంటే హాస్పిటల్కి పోయి చూడండి. ఏ హాస్పిటల్ రా? చెప్పరా, ఏ హాస్పిటల్? అమ్మ విజయశాంతి, ఏ హాస్పిటల్లో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని కనుక్కోమ్మా. చెప్పు, ఆ హాస్పిటల్ ఫోన్ నెంబర్ చెప్పు. హాస్పిటల్ నెంబర్ నా కాడట ఉంటుంది. కావాలంటే సుందరానికి ఫోన్ చేసి కనుక్కోండి.